ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆక్వా రైతుల సంఘం అధ్యక్షుడు దెందుకూరు సత్యబాబు రాజు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కలిసి వినతి పత్రం సమర్పించారు. రొయ్యల మేత ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసినట్లుగానే రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కూడా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ఆక్వా మేత ధరలు నిరంతరం పెరుగుతుండగా రొయ్యల ధరలు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆక్వా రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆక్వా రైతులను ఆదుకోవాలని కోరారు. దీనిపై మరింత సమాచారం అమలాపురం నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు దెందుకూరు సత్యబాబు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే ఆక్వా ధరల మేతలపై కమిటీ వేశారో అదేవిధంగా రొయ్యల ధరలపై కూడా కమిటీ వేయాలని జిల్లా కలెక్టర్కి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నామని సత్యబాబు చెప్తున్నారు. మరిన్ని విషయాలు ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆక్వా రైతు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ రోజు వినతిపత్రంలో మీరు ప్రధానంగా ఏం డిమాండ్లు రూపొందించారు? ఇది కలెక్టర్ గారు ఆఫీస్కి రావడం మేము మూడోసారి. మొట్టమొదట మేము మే నెలలో వచ్చాం, మే నెల అక్కడికి. తర్వాత మళ్ళీ మన జూన్ 16వ తారీఖున వచ్చాం, మళ్ళీ ఈరోజు వచ్చాం. ప్రధానంగా మొదటిసారి వచ్చినప్పుడు రొయ్యల మేతల ధరలు పెరిగినాయి, రొయ్యలు రేట్లు తగ్గినాయి అని కలెక్టర్ గారు నివేదించడం జరిగింది. రొయ్యల ధరల గురించి ప్రభుత్వం ఒక కమిటీ వేయటం, ముఖ్యమంత్రి గారి సమక్షంలో అందరూ కూర్చోవడం జరిగింది. దానిపై ఇంకా డిస్కషన్ అంటే వాళ్ళు పెంచిన దానికంటే తగ్గించి ఈరోజు ఇంకా డిస్కస్ చేస్తున్నారు. ఎంఆర్పి గురించి, ఇన్వాయిస్ ప్రైస్ గురించి దానికి వేరియేషన్ ఉంది. అది 2-3 రోజుల్లో పెద్దలు సరి చేస్తారు. కానీ ఏంటంటే మేము ఏదైతే రొయ్య రేటు తగ్గిందని కలెక్టర్ గారికి మొత్తం కంప్లైంట్ ఇచ్చామో ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు 50 రూపాయలు తగ్గించారు. అటువంటిది ఇంకొక 20 రూపాయలు పెంచి 30 రూపాయలు తగ్గించుకుంటున్నారు. ఆ 30 రూపాయలు కూడా ఎందుకు తగ్గించుకుంటున్నారని మేము కలెక్టర్ గారిని ఈ రోజున అభ్యర్థించడం జరిగింది. ఎందుకంటే సంఘనాయకులుగా రైతులు కూడా మమ్మల్ని ఏంటి ఇది సడన్ గా తగ్గించారు, మీరు పెంచుతారన్నారు, ఇంకా ఏం పెంచట్లేదని అడుగుతున్న తరంలో సరైన కారణాలు చెప్పవలసిందిగా కలెక్టర్ గారిని ఈ రోజున ఈ 30 రూపాయలు తగ్గించుకుంటున్న విషయం దృష్టికి తీసుకెళ్లి, అలాగే పెరిగిన మేతల ధరల గురించి మేము ఆందోళన చేస్తే దాని మీద ఒక కమిటీ వేశారు. ఇక మీదట అందరిని ఆలోచించి రైతుల్ని, ప్రభుత్వం వారిని, అప్సైడ్ వాళ్ళని అందరిని ఆలోచించి రేట్లు పెంచడం కానీ తగ్గిస్తాం కానీ ఉన్నారు. అలాగే ముడి సరుకుల ధరలు తగ్గినప్పుడు కూడా మేత రేట్లు తగ్గిస్తారనుకో ఒకంతా రైతులు సాధించారు. కానీ అదే విధంగా మేము పండించిన గిట్టుబాటు ధర కల్పించే విషయంలో రొయ్యల ధరలపై కూడా కమిటీ వేసి రైతుకు గిట్టుబాటు ధర కల్పించవలసిందిగా కోరుతూ మరొకసారి కలెక్టర్ గారిని కోరుతూ, అదే ఎన్నో రకాలుగా ప్రభుత్వం మా ఆక్వా రైతులకు సాయం చేస్తుంది. ఈ విషయంలో కూడా రొయ్య రేటు మద్దతు ధరల విషయంలో కూడా మాకు సాయించి రైతులకి ఉపశమనం కలిగించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆక్వా రైతులు ఎదుర్కొన్న సమస్యలు ప్రధానంగా రొయ్య మేత ధరలు, సీడ్ ధరలు. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా కమిటీ వేసిందో అదే విధంగా రొయ్యల ధరలపై కూడా కమిటీ వేసి ఆక్వా రైతులను ఆదుకోవాలని, రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించాలని జిల్లా కలెక్టర్ కోరడం జరిగిందని ఆక్వా రైతులు చెబుతున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి.